హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది పచ్చి కొబ్బరితోటి ఓలుగలు ఎలా తయారు చేస్తారనేది మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే కనుక ఇట్లా వేస్ట్ చేయకుండా ఇలా ఓలిగలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అందులో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగా తింటారు. సూపర్గా ఉంటుంది. టేస్ట్ మనకు చెప్పడం అవసరం లేదు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. లాస్ట్లో నాకు కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఇలాగా చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి తినడానికి. మరి ఎలా తయారు చేస్తారనేది మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ అయితే ఇట్లా మైదా పిండి అయితే తీసుకోవాలండి. మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇంకా కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా పిండి అనేది బాగా కలుపుకోవాలండి. మెయిన్ పాయింట్ అనేది పిండి మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది. ముఖ్యంగా పిండి అనేది కొంచెం బాగా కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా ఉండకూడదు, బాగా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి పిండి అనేది. ఇట్లా కొంచెం బాగా కలిపిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఎందుకంటే చేతికి ఎక్కువగా ఇట్లా అతుక్కోకుండా ఉంటుంది. ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు అంతా బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఇట్లా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మీరు కావాలనుకుంటే కొంచెం బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, సన్నది, ఇట్లా బొంబాయి రవ్వ వేసుకొని 2 స్పూన్లు, ఇంకా చాలా బాగా వస్తాయి ఓలిగలు అనేవి. ఎక్కువగా కొంచెం ఇట్లా బాగా మనకు మెత్తగా పిండి కలుపుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి. చూడండి, నేనైతే ఇంకా 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటాను. ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, చేతి కుడక సరిగా అంటదు. ఈ విధంగా ఉండాలి పిండి, మనకు సాఫ్ట్గా మెత్తగా ఉండాలి పిండి అనేది. ఈ విధంగా కలిపిన తర్వాత పిండి అనేది మనం మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ ధరగా పిండి అనేది కొంచెం నానాలి. ఆ తర్వాత ఇట్లా మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉంది కదండి, నేను మా ఇంట్లో ఇట్లా పచ్చి కొబ్బరి ఉంటే ఇట్లా మిక్సీకి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి వెలిగించి, స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 కప్పులు అయితే బెల్లం వేసుకోవాలి. 2 కప్పులు బెల్లం వేసుకొని, బెల్లం కొంచెం కరగాలండి. అందుకు మూత పెట్టేసుకొని ఒక సిమ్లో పెట్టుకొని కాస్త బెల్లం కరిగించుకోవాలి. ఇట్లా ఈ విధంగా. ఇప్పుడు కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను కొద్దిగా అయితే నెయ్యి వేసుకున్నాను, ఎక్కువ వేయలేదండి. మాకు కొంచెం కోల్డ్గా ఉంటే నేను తక్కువగానే వేసుకుంటాను. ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువగానే వేసుకోండి. నేను కొద్దిగా వేసుకొని నెయ్యి, ఈ బెల్లం కొంచెం బాగా కరగాలి అండి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి, కొంచెం బెల్లం కరుగుతుంది. ఈ విధంగా కొంచెం బాగా బెల్లం అనేది కరగాలి. ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది అనుగ్గా అనిపిస్తే కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేసుకోండి. చూడండి, నేను 2 కప్పుల బెల్లానికి 3 కప్పులు అయితే పచ్చి కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. అట్లా ఒకవేళ మీకు ఇట్లా చేసేటప్పుడైనా అనుగ్గా ఉంటే ఇట్లా కొంచెం మళ్ళీ పచ్చి కొబ్బరి అయితే వేసుకోవచ్చండి. ఇదిగో చూడండి, ఇది మనకు ఎక్కువగా లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి, ముద్దలాగా రావాలి. మీకు ఒకవేళ ఇట్లా అనుగ్గా ఉంటే మళ్ళీ కొబ్బరి పొడి వేసుకోండి, పచ్చి కొబ్బరి పొడి. నేను ఇట్లా 2 కప్పులు బెల్లం కదా, 3 కప్పులు ఇట్లా పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇట్లా మనకు ముద్దగా ఇట్లా గట్టిగా ఉండాలి. అప్పుడు ఇట్లా గట్టిగా ఉంటేనే మనకు బాగా వస్తుంది, పిండి అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ చేతికి
అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత పిండి తీసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే ఆయిల్ పూసుకోకుంటే చేతికి పిండి సరిగా రాదు, అత్తకపోతుంది పిండి చేతికి. అందుకని ఆయిల్ పూసుకొని చేతికి ఇట్లా కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా నేను ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇట్లా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఇట్లా చేత్తోనే ఇట్లా కొంచెం రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా కొంచెం రౌండ్గా చేసుకొని మనం ఇప్పుడు కడాయిలో అది చేసుకున్నాం కదా, కొబ్బరి బెల్లము కొబ్బరి రెడ్డు ఇట్లా పెట్టేసుకోవాలండి. అంతా ఇట్లా పిండి ఆవుపు రాకుండా, అదే మనము కొబ్బరిది పెట్టుకున్నాం కదా అది ఆవుపు రాకుండా బయటకు రాకుండా ఇట్లా బాగా హోల్డ్ చేసుకోవాలంతా. ఇంకా మీరు కావాలనుక ఆ పైన కొద్దిగా పిండి ఎక్కువ ఎక్స్ట్రా వచ్చి తీసేసుకోవచ్చు. ఇట్లా రౌండ్గా చేసుకోవాలండి. ఇట్లా రౌండ్గా చేసుకొని కొద్దిగా ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ పూసుకొని చేతికి ఆయిల్ అద్దుకొని ఇట్లా రౌండ్గా అనుకోవాలండి. రౌండ్గా అనుకోవాలి, ఎక్కువ పిండి బయటికి రాకుండా ఇట్లా బాగా రౌండ్గా అనుకుంటే అప్పుడు బాగా వస్తుంది. చూడండి, మీకు చేతికి అద్దుకొని ఆయిల్ అనేది ఇట్లా రౌండ్గా చేసుకోండి. ఇంకా మీరు ఇట్లా ఏదైనా మామూలుగా కవర్ ఉన్నా కూడా ఇట్లా కవర్తో కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ చేసుకోవచ్చు. ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్తో అయినా చేసుకోవచ్చు. నేను ఆయిల్ ప్యాకెట్తోనే చేస్తున్నాను. మీరు కావాలంటే దీంతో అయినా ఇలా చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా అయితే మనము రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఈ విధంగా అయితే రావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టేసి చపాతి పింక్ కానీ ఇట్లా పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా ఇప్పుడు మనము ఇట్లా రౌండ్గా చేసుకున్నాం కదా ఓలిగ అనేది చపాతి పింక్ పైన వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకొని, ఆయిల్ కానీ మీకు కావాలనుకుంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఆయిల్ బదులు ఇట్లా నెయ్యి వేసుకొని ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా ఓలిగలు వేసుకొని కొద్దిగా దానిపైన ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇట్లా కొంచెం మంట మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇలా మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలండి. చూడండి, అదే విధంగా ఇప్పుడు చూడండి మళ్ళీ ఇట్లా ఈ విధంగా మనము చేసుకొని బాగా ఎక్కువ కాలనివ్వకుండా లైట్గా బాగా కాల్చుకొని పతలాగా చేసుకోవాలి ఇవి ఓలికలు అనేవి. ఇప్పుడు ఇదో చూడండి, కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి అయితే తిరదిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే తిరదిప్పుకోవాలి. మళ్ళీ ఒక సైడ్ తిరదిప్పుకోవాలి. మళ్ళీ ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క తిరదిప్పుకోవాలి. మళ్ళీ ఇట్లా పిండి పూసుకొని మనము చేతికి చేతికి ఆయిల్ అద్దుకొని ఇట్లా రౌండ్గా అనుకొని ఇట్లా మనము చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి రెడ్డి మాదిరి ఇట్లా పెట్టుకునేది. ఇట్లా చూడండి, ఆ విధంగా వచ్చేనే మనకు బాగుంటుంది. పిండి అనేది అనుగ్గా రాకూడదు. అది కొబ్బరి బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ విధంగా కొంచెం గట్టిగా ఇట్లా ముద్దగా వంటగా రావాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా పెట్టేసుకొని మీరు ఇట్లా ఈ విధంగా ఎక్స్ట్రా పిండి పైన వస్తే తీసేసుకోండి. అది తీసేసుకొని ఇట్లా రౌండ్గా అనుకొని ఈ విధంగా రౌండ్గా అనుకొని ఇంకా చేత్తో ఆయిల్ పూసుకొని ఇట్లా చేత్తోనే బాగా రౌండ్గా షేప్ చేసుకోవాలి.
ఈ విధంగానే అన్నీ ఇట్లా ఈ విధంగానే చేసుకోవాలి. ఒకవేళ మళ్ళా ఆయిల్ పూసుకొని చేతికి ఇట్లా రౌండ్గా అయితే చేసుకోవాలి. మీరు సైజు కావాలనుకుంటే ఇంకా కొంచెం పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం మీడియంగా చిన్న సైజే చేసుకుంటున్నాను, మరి ఎక్కువ పెద్దవి కాకుండా. ఇది చూడండి, అట్లా ఆ విధంగా చేత్తో మనం ఆయిల్ పూసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. పిన్ని ఎక్కువ అట్లా బయటికి రాకుండా చూసుకోవాలి, ఎక్కువగా బయటికి రాకుండా చూసుకోవాలి. చూడండి, బాగా ఇట్లా లావుగా లేకుండా ఇట్లా పతలాగా అనుకొని చేత్తో ఆయిల్ పూసుకొని, అప్పుడు మీకు చేతికి అతుక్కోకుండా అట్లా లేకుండా ఉంటుంది. ఆయిల్ పూసుకొని ఇట్లా రౌండ్గా షేప్ బాగా చేసుకోవాలి. మీరు కావాలనుకున్న నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇట్లా కాల్చుకోవాలి. నేను ఆయిల్ అయితే వేస్తున్నాను, నెయ్యి అయితే వేయలేదు. ఎక్కువగా నెయ్యి ఉంటే ఎక్కువగా నెయ్యే వేసుకొని చాలా బాగుంటాయి. ఇంకా నేను మా పిల్లలు కోల్డ్ అని సరిగా నెయ్యి ఎక్కువ వేయకుండా ఇట్లా ఆయిల్తోనే చేసుకుంటున్నాను. ఇదో చూడండి, ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి తిప్పుకొని ఈ విధంగా అయితే అన్ని ఓలిగలు ఇట్లా చేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకోకుండా తక్కువగానే పెట్టేసుకొని ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. చాలా బాగుంటాయి. ఇట్లా మనము పచ్చి కొబ్బరి ఇట్లా వేస్ట్ చేసుకోకుండా ఇట్లా చక్కగా బాగా ఓలిగలు అయితే చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి.